తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అదే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్లోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ అందించిన సేవలను గుర్తు చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కలిగించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం సాగించారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధన కోసం ప్రజలను చైతన్యపరుస్తూ అహర్నిశలు శ్రమించారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన సేవలు స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న నీళ్లు, నిధులు, నియామకాలు దానికి వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి ఆయన పూర్తి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ సాధించుకున్నప్పటికీ అప్పటి రోజున ఆయన లేకపోవడం చాలా విచారకరం. కానీ ఆయన ఏదైతే ఆయన ఉద్యమం నడిపించిండో తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా, అంటే రాబోయే తరాలు, ముఖ్యంగా యువకులు వారిని మర్చిపోలేము. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రోజున వారికి వారు చేసిన సేవలు, వారు మన ప్రజల కొరకు కానీ తెలంగాణ కొరకు కానీ స్టూడెంట్గా ఉన్నా కానీ అప్పటి నుంచే వారు విధానాలను ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన చేసుకుంటే విధంగా ముందుకెళ్తామని వారి జయంతి రోజు నేను చెప్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్